మేలు కోరిన వాడు గాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యము మనల్ని దేవుని దగ్గరికి చేరే వరకు నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని దగ్గరికి చేరే వరకు నడిపిస్తుంది. ఈ లోకంలో ఏవి కూడా మనకు మన దేవునికి మధ్య అంత పెద్దగా బలమైనవి కావు, పరిశుద్ధమైనవి కావు. కనుకని యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అంటే నీ వాక్యము చేతనే. యోసేపు వాక్యము చేతనే తన నడతను గట్టిగా కాపాడుకున్నాడు. ఆయన వాక్యము ఉంది. సుబాబు చెట్లలాగా మనం వండుకూడదు, మనము దీనాలాగా బయటికి వెళ్ళవద్దు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆవరింపులో మనము ఉందుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించునుగాక. దీన మరి ఒక గుర్తింపును పోగొట్టుకుంది. మిగిలిన 12 మంది కుమారులు, యాకోబు కుమారులకి మంచి గోత్రకర్తలు, 12 గోత్రాలకి వాళ్ళ పేర్లు ఇవ్వబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పేరును దేవుడు గొప్పగా ఆయన చెయ్యబోతున్నాడు కనుక ఇంకా ఎక్కడ ఏవి చూడొద్దు నువ్వు.